శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధముగా కారుణ్యముతో దుఃఖముతో కూడుకొని కన్నీరు కార్చుచు వ్యాకులమైన దృష్టిని కలిగియున్న అర్జునునితో మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శ్రేష్ఠులగు వారికి తగనిదియు స్వర్గమునకు అనర్హమైనదియు అపకీర్తిని తెచ్చునదియు అగు ఈ అజ్ఞానము, మోహము, దుఃఖము ఈ విషమ సమయమునందు నీకు ఎక్కడ నుండి ప్రాప్తించినది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, క్లైబ్యత్వమును అనగా నపుంసకత్వమును పిరికితనమును పొందకుము. ఈ దౌర్బల్యమునకు లోను కాకుము. అరివీర భయంకరుడవైన మహాశూరుడవైన నీకు ఇది తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును విడనాడి యుద్ధము చేయుటకు సంసిద్ధుడవు కమ్ము, లెమ్ము. ఈ శ్లోకము విశ్వాచార్యులు స్వామి వివేకానందుల వారికి అత్యంత ప్రియమైన శ్లోకము. ఈ ఒక్క శ్లోకములో సంపూర్ణ భగవద్గీత సారాంశమంతా ఇమిడి ఉన్నదని, ఈ ఒక్క శ్లోకమును భక్తి శ్రద్ధలతో పఠిస్తే సాధకులకు సంపూర్ణ భగవద్గీతా పారాయణము చేసిన ఫలితము లభిస్తుందని స్వామి వివేకానందుల వారు బోధించేవారు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, హే కృష్ణ, పూజ్యులైన భీష్ముడు, ద్రోణుడు వీరిపై యుద్ధరంగమునందు బాణములను ప్రయోగము చేయుచు నేను ఎట్లు యుద్ధము చేయగలను? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురువులను చంపక ఈ లోకమునందు బిచ్చమెత్తుకొని జీవించుటయే శుభదాయకము.
పూజ్యులైన గురువులను చంపినచో రక్తసిక్తమైన భోగములనే మనము అనుభవింపవలసియుండును కదా. నచైతద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధమున మేము గెలుతుమో మమ్ములను కౌరవులు గెలుతురో అది కూడా తెలియదు. ఎవరిని చంపి మేము జీవింపజాలమో అట్టి దుర్యోధనాదులు మా ఎదుట యుద్ధమునకై నిలిచియున్నారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, కార్పణ్య దోషముచే, పిరికితనముచే, మోహముచే కొట్టబడిన వాడనై ధర్మ నిర్ణయము చేయలేని చిత్తము కలిగి నిన్ను అడుగుచున్నాను. హే ప్రభో, నాకు ఏది శ్రేయస్కరమో తెలుపుము. నేను నీ శిష్యుడను, శరణాగతుడను. నిన్ను శరణు పొందిన నన్ను శాసింపుము, బోధింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. హే కృష్ణ, ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన సామ్రాజ్యమును స్వర్గలోకాధిపత్యమును పొందినను నా ఇంద్రియములను దహింపజేయుచున్న ఈ శోకమును ఏది పోగొట్టునో నేను తెలియలేకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, శత్రువులను తపింపజేసడి మహావీరుడైన అర్జునుడు హృషీకేశుడైన గోవిందునితో ఈ విధముగా పలికి, నేను యుద్ధము చేయను అని ఊరకే ఉండెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, రెండు సైన్యముల మధ్య శోకించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుడు మందహాసవదనముతో ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు అర్జునా. పైగా మహాపండితుని వలె గొప్ప వచనములను పలుకుచున్నావు. పండితులగు వారు, నిజముగా జ్ఞానులైన వారు గతించిన వారిని గురించి గాని జీవించియున్న వారిని గురించి గాని శోకింపరు. నత్వ
నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేనును నీవును ఈ రాజులందరూ ఒకప్పుడు లేనివారము కాము, భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు ఈ దేహమునందు బాల్య యౌవన వార్ధక్యములు ఎట్లు కలుగుచున్నవో అలాగుననే మరణానంతరము కూడా మరి ఒక శరీరమును పొందుట జరుగుచున్నది. కావున ఈ విషయమున ధీర పురుషుడగువాడు మోహమును చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగము చెందునప్పుడు శీత ఉష్ణ సుఖ దుఃఖములు కలుగుచుండును. అవి క్షణభంగురములై అశాశ్వతమై ఉన్నవి. కనుక ఇట్టి శీతోష్ణ సుఖ దుఃఖములను సహించుకొనుము. యం హి నౌ వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఈ మాత్రా స్పర్శములు అనగా విషయేంద్రియ సంయోగములు సుఖదుఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుని బాధింపలేవో అట్టివాడు కదా మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. లేనిది ఉండేది లేదు, ఉన్నది లేకపోయేది లేదు. ఈ రెండింటి యొక్క తత్వము నిజమైన జ్ఞానము జ్ఞానుల చేత దర్శింపబడినది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్తము దేని చేత ఏ ఆత్మచేత పరివ్యాప్తమై ఉన్నదో అది అవినాశి అని సర్వవ్యాపి అని గ్రహించుము. అవినాశి అయిన అట్టి ఆత్మకు ఎవ్వరును నాశమును కల్పించలేరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్జున, నిత్యుడును అవినాశియును అప్రమేయుడును అగు దేహి యొక్క ఈ ఆత్మ యొక్క ఈ దేహములు నాశనమగునని చెప్పబడినది. నాశనమగునది దేహమే కాని దేహి అయిన ఆత్మ కాదు. కనుక నీవు యుద్ధమును చేయుము.
యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపుదానిని గను, ఎవడు ఈ ఆత్మను చంపబడుదానిని గను తెలుసుకొనినో వారు ఉభయులును సత్యమును తెలిసిన వారు కాదు. ఎందుకనగా ఈ ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ఆత్మ శాశ్వతమైనది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మకు జనన మరణములు లేవు. గతములో లేకనే క్రొత్తగా గోచరించునదియూ కాదు. ఈ ఆత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది, పురాతనమైనది. దేహము నశించినను ఈ ఆత్మ నశించదు. ఇది చైతన్య స్వరూపం. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అర్జున, ఈ ఆత్మను ఎవడు నిత్యమైన దానినిగను, నాశనము లేని దానినిగను, పుట్టుక లేని దానినిగను, అక్షయమైన శాశ్వతమైన దానినిగను తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞాని, అట్టి ధీర పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు చినిగిన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ఎలా ధరించునో అట్లే జీవుడు శిథిలమైన పాత శరీరములను విడిచి అన్యములగు నూతన శరీరములను ధరించుచున్నాడు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అర్జున, ఈ ఆత్మ ఛేదింపరానిది, దహింపరానిది, తడుపరానిది, ఎండింపరానిది. ఈ ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది, చైతన్య స్వరూపమైనది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం
నాను శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యమైనది, వికారములు లేనిది అని చెప్పబడుచున్నది. ఆత్మను ఈ విధముగా అర్థము చేసుకొని నీవు శోకింపతగవు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ నిత్యము జన్మించుచు మరణించుచు ఉండుదానినిగా నీవు భావించినను అట్టి స్థితిలో కూడా నీవు ఈ విధముగా దుఃఖించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జన్మించిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మమును తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకించుట తగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అర్జున, ప్రాణులన్నీయు జన్మాదియందు అగోచరముగను జీవితకాలమున మాత్రమే గోచరముగను గతించిన పిదప మరలా అగోచరముగను అదృశ్యముగను యగుచున్నవి. అట్టి విషయమున నీకు శోకమెందులకు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకడు అద్భుతమైన దానిని వలె దర్శించును, మరి ఒకడు అద్భుతమైన దానిని వలె భాషించును, మాట్లాడును. వేరొకడు అద్భుతమైన దానినిగా ఆలకించును, వినును. కాంచుచూ పలుకుచూ వినుచూ ఉన్నను ఏ ఒక్కడును దీని యథార్థ తత్వము, ఆత్మ యొక్క యథార్థ తత్వము తెలుసుకొనుట లేదు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, సర్వప్రాణుల యొక్క దేహములందు ఉన్న ఈ ఆత్మ చంపబడదు. కావున ప్రాణుల విషయమై నీవు ఈ విధముగా విలపించతగవు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీ స్వధర్మమును క్షత్రియ ధర్మమును దృష్టియందుంచుకున్నను నీవు యుద్ధ విషయమున చలించనవసరము లేదు. ఎందుకనగా క్షత్రియునకు ధర్మబద్ధమైన యుద్ధము కన్నను శ్రేయము వనగూర్చు మరి ఒక విషయము లేదు కదా. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ
లభంతే యుద్ధమీదృశం. అర్జున, అప్రయత్నముగా ప్రాప్తించునట్టిదియును తెరువబడిన స్వర్గద్వారము కలదియును అగు ఇట్టి యుద్ధమును సుఖవంతులైన క్షత్రియులే పొందుదురు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. మరియు ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు విడిచితివేని తద్వారా నీవు స్వధర్మమును పోగొట్టుకొని కీర్తిని జారవిడుచుకొని పాపమును పొందెదవు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులు నీ యొక్క అపకీర్తిని శాశ్వతముగా చెప్పుకొనగలరు. మాననీయునకు ఆత్మగౌరవము కలవానికి అపకీర్తి కన్నను మరణమే మేలు. భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇంతవరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులకు నీవు చులకనయగుదువు. నీవు భయము వలన యుద్ధమును మానినట్లు, యుద్ధము నుండి పారిపోయినట్లు వారు తలంతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ యొక్క శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి ఎన్నో అనరాని మాటలను పలుకగలరు. దానికి మించిన దుఃఖమేమున్నది? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, యుద్ధరంగమున చనిపోయదవేని నీవు స్వర్గమును పొందగలవు. జయించితివేని రాజ్యభోగమును అనుభవించగలవు. అందుచేత దృఢ సంకల్పముతో యుద్ధము చేయుటకు సంసిద్ధుడవు కమ్ము. లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖముల యందును లాభ నష్టముల యందును జయాపజయముల యందును సమబుద్ధి కలిగి యుద్ధము చేయుము. అట్లు చేసినచో నీవు పాపమును పొందవు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, నీకు ఇంతవరకు సాంఖ్యశాస్త్రము తెలుపు ఆత్మతత్వమును బోధించితిని. ఇకపై ఏ యోగశాస్త్ర జ్ఞానము చేత నీవు కర్మబంధముల నుండి విముక్తిని పొందగలవో అట్టి కర్మయోగమును తెలిపెదను
వినుము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగమునందు అభిక్రమ నాశము లేదు, అనగా ఇది చేసినంత వరకు ఫలములిచ్చును. ప్రత్యవాయ దోషము లేదు, అనగా పూర్తిగా ముగింపలేకపోయినను ఇది వృథా కాదు, తప్పు లేదు. ఈ ధర్మమును కొద్దిగా అనుష్ఠించినను గొప్పదైన సంసార భయము నుండి రక్షించును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందనా బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, ఈ కర్మయోగమున నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటియే. నిశ్చయము లేని వారి బుద్ధులు, అనగా ఏకాగ్రత సంకల్ప శక్తి లేని వారి బుద్ధులు బహుశాఖలు గలవిగను అనంతములుగను ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. అర్జున, వేదవాదముల యందు రమించువారును కామ్యకర్మలే, అనగా ఆసక్తితో కూడిన కోరికలతో కూడిన కర్మలే అధికమైనవని అని వాదించువారును, స్వర్గమే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని భావించి పుష్పిత వాక్కులచే, అనగా పువ్వుల వంటి తీయని మాటలచే ఇలా పలుకువారును, కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కోరికలతో నిండిన వారును స్వర్గాభిలాషులును జన్మ కర్మ ఫలములను ఒసంగునట్టిదియును భోగ ఐశ్వర్యములను ఒనగూర్చునదియు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగైశ్వర్యముల యందు ఆసక్తి కలవారును పుష్పిత వాక్కులచే పువ్వుల వంటి మాటలచే అపహరింపబడిన హృదయము కలవారును అగువారలకు సమాధియందు సాధనయందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణములే విషయములుగా కలిగియున్నవి. నీవు ఆ త్రిగుణములను అతిక్రమించుము. ద్వంద్వాతీతుడవు కమ్ము, సత్వాశ్రయుడవు కమ్ము. యోగక్షేమముల చింత నుండి విడివడి ఆత్మజ్ఞానివి కమ్ము. యావానర్థముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా నిండియున్న నీరు ఉండగా, అనంతమైన జలరాశి ఉండగా, చిన్న జలాశయమునందు నీటి విషయమై ఎంత ప్రయోజనము కలదో, బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేదముల యందు అంతియే ప్రయోజనము కలదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అర్జున, నీకు కర్మలు చేయుటయందే అధికారము కలదు, కానీ కర్మఫలములను ఆశించుటయందు ఎన్నడూ నీకు అధికారము లేదు సుమా. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కావద్దు. అలాగే కర్మలను చేయకుండుటయందును ఆసక్తి కలవాడవు కావద్దు. అనగా కర్మలను చేయుట మానవద్దు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, నీవు ఈ యోగమునందు స్థితుడవై సంగత్వమును త్యజించి ఆసక్తిని విడిచిపెట్టి కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను సమముగా ఉన్నవాడవై నీ కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ బుద్ధియే యోగము అనబడును. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. అర్జున, బుద్ధియోగము కంటెను అనగా నిష్కామ కర్మయోగము కంటెను కామ్యకర్మ అనగా కోరికలతో కూడిన ఆసక్తితో కూడిన కర్మ నికృష్టమైనది కదా. కనుక నీవు నిష్కామ కర్మయోగమునే ఆశ్రయింపుము. ఫలమును కోరువారు కృపణులు అనగా అల్పబుద్ధులు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడగు పురుషుడు పాపపుణ్యములను రెండింటినీ ఈ లోకమునందే విడిచిపెట్టుచున్నాడు. ఆ కారణముచే నీవు అట్టి నిష్కామ కర్మయోగమునకు సిద్ధపడుము. కర్మలయందు కుశలత్వమే అనగా ఆసక్తి లేకుండా కర్మలను చేయుటయే యోగము అనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన ఉత్తములు కర్మలను ఆచరించుచున్నను ఫలాపేక్ష అనగా ఆసక్తి లేనివారగుట చేత జన్మబంధముల నుండి విడివడిన వారై దుఃఖరహితమైన మోక్షపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు మోహకాలుష్యమును దాటివేయునో, అనగా మోహము అను దోషము లేకుండా ఉండునో, అప్పుడే నీవు వినవలసిన దానిని గూర్చియును వినిన దానిని గూర్చియును వైరాగ్యమును పొందుదువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. అర్జున, శ్రవణాదులచే విచలితమైన నీ బుద్ధి సమాధియందు ఎప్పుడు నిశ్చలమై స్థిరముగా ఉండునో, అప్పుడే నీవు యోగస్థితిని, యోగమును పొందగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతౌ వ్రజేత కిం. అర్జునుడు పలికెను, హే కృష్ణ, ఈ విధముగా సమాధియందున్న స్థితప్రజ్ఞునకు లక్షణములు ఏవి? అతడు ఎట్లు మాట్లాడును, ఎట్లు కూర్చొనును, ఎలా సంచరించును, ఎలా ప్రవర్తించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, ఎప్పుడు పురుషుడు తన మనస్సులో చెలరేగడి వాంఛలను, కోరికలను అన్నింటినీ త్యజించివేసి ఆత్మయందే, ఆత్మచేతనే సంతృప్తిని పొందుచుండునో, అప్పుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖము కలిగినప్పుడు వ్యథ చెందని వాడును, సుఖము కలిగినప్పుడు ఆశ లేనివాడును, అనగా పొంగిపోనివాడును, అనురాగము, భయము, క్రోధము పొందక సమత్వమును కలిగిన వాడును అయిన మననశీలుడు నిశ్చయ బుద్ధి కలవాడని చెప్పబడుచున్నాడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎవడు సమస్త విషయములందును అభిమానము, ఆసక్తి లేనివాడై తత్సంబంధమైన శుభాశుభములు కలిగినప్పుడు సుఖ దుఃఖముల నొందక ప్రశాంతుడై ఉండునో, అట్టివాని బుద్ధి స్థిరమైనది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కూర్మము అనగా తాబేలు తన అవయవములను సంపూర్ణముగా లోనికి ముడుచుకున్నట్లు ఏ పురుషుడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరల్చి ఆత్మారాముడై అంతర్ముఖుడగుచున్నాడో,
అట్టివాని జ్ఞానము స్థిరమై ఉన్నది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయములను విషయభోగములను గ్రహించని జీవునకు ఆయా విషయములు దూరమగుచున్నవే కాని వాని యందలి రాగము, ఆసక్తి, కోరిక పోవడము లేదు. కానీ పరమాత్మను ప్రత్యక్షముగా దర్శించగనే విషయములతో పాటు రాగము కూడా అనగా వాటిపై ఆసక్తి కూడా దూరమగుచున్నది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అర్జున, వివేకవంతుడైన పురుషుడు ప్రయత్నించుచుండినప్పటికీ మథనము చేసెడి అనగా చంచలములైన ఇంద్రియములు అతని మనస్సును బలవంతముగా లాగుచున్నవి, హరించివేయుచున్నవి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యోగయుక్తుడగువాడు ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించిన వాడై మత్పరుడై అనగా భగవత్పరాయణుడై ఉండవలెను. ఎవనికి ఇంద్రియములు నిగ్రహించబడినవో అట్టివాని బుద్ధియే స్థిరమైనది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మానవుడు ఇంద్రియ భోగముల విషయములను పదే పదే చింతించుట చేత వానియందు అతనికి సంగత్వము అనగా ఆసక్తి కలుగుచున్నది. ఈ సంగత్వము, ఆసక్తి వలన వాటిని పొందవలెను అను కోరిక పుట్టుచున్నది. ఈ కోరిక వలన అనగా ఈ కోరిక తీరకపోతే క్రోధము కలుగుచున్నది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన మోహము కలుగుచున్నది. మోహము వలన విస్మృతి కలుగగా ఆ విస్మృతి వలన బుద్ధి నశించుచున్నది అనగా జ్ఞాపక శక్తి కోల్పోయి బుద్ధి నశించుచున్నది. ఈ విధముగా బుద్ధి కూడా నశించుట చేత మనుజుడు తానే నశించుచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషరహితుడై తనకు వశమైన ఇంద్రియముల చేత ఇంద్రియ విషయముల యందు ప్రవర్తించుచున్న యోగయుక్తుడు, సాధకుడు ప్రశాంతతను పొందుచున్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధి పర్యవతిష్ఠతి. ప్రసాద మనస్తత్వము అనగా ప్రసన్నమైన శాంతమైన మనస్తత్వము వలన మనుష్యునకు సర్వదుఃఖములు నశించుచున్నవి. ప్రసన్నమైన మనస్సు కలవారికి, ప్రశాంతమైన మనస్సు కలవారికి త్వరితముగానే బుద్ధి స్థిరపడుచున్నది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. యోగయుక్తుడు కానివానికి నిశ్చయ బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉండదు. ఆత్మభావనయు కలుగదు. అనగా నేను ఆత్మస్వరూపుడను అను భావన కూడా కలుగదు. ఇలాంటి ఆత్మభావన, ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. ఇక శాంతి లేని వానికి సుఖము ఎట్లు కలుగును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటి యందు గాలి, వాయువు నావను పెడదారి పట్టించున్నట్లు విషయాసక్తములైన ఇంద్రియములను అనుసరించడి మనస్సు మనుష్యుని యొక్క వివేకమును, బుద్ధిని హరించుచున్నది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అర్జున, ఎవడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరలించునో, అంతర్ముఖుడు అగునో, అట్టివాని బుద్ధియే స్థిరముగా ఉన్నది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతములకు, సర్వజీవులకు ఏది రాత్రియో దానియందు సంయమి అనగా యోగి మేలుకొనియుండును. దేనియందు సర్వభూతములు, సమస్త జీవరాశులు మేలుకొనియున్నవో అది సంయమికి అనగా యోగికి రాత్రిగా ఉండును. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. నీటిచే సంపూర్ణముగా నిండింపబడినదియు నిశ్చలమైనదియును అగు సముద్రమును, సాగరమును, నదీ జలము మొదలగునవి ఎలా ప్రవేశించుచున్నవో ఆ విధముగనే విషయములన్నీయు ఏ యోగయుక్తుని పొంది తద్రూపమై పోతున్నవో అనగా అతనిలో లీనమైపోతున్నవో అతడే నిజముగా శాంతిని పొందుచున్నాడు. విషయలోలుడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః
సశాంతిమధిగచ్చతి. ఏ మనుజుడు సమస్తమైన కోరికలను పరిత్యజించి వానియందు స్పృహ లేనివాడై, ఆసక్తి లేనివాడై, మమకార అహంకారములను విడనాడి చరించుచున్నాడో అట్టి పురుషుడే నిజమైన శాంతిని పొందుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, ఇదియే బ్రాహ్మీ స్థితి అనగా బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి. దీనిని పొందినవాడు మరలా మోహమును భోగాసక్తిని పొందడు. అంత్యకాలమందైనను ఈ యోగమునందు బ్రాహ్మీ స్థితియందు నిలిచి బ్రహ్మప్రాప్తిని అనగా మోక్షమును పొందుచున్నాడు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఈ విధముగా ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు భగవద్గీత యందు సాంఖ్యయోగము అనెడి 2వ అధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ శారదా రామకృష్ణార్పణమస్తు.